ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు లోవ్ కుమార్. నేను ఈ ఛానల్ని 2023 నుంచి రన్ చేస్తున్నాను. నేను మీకోసం ఒక మంచి అప్డేట్తో వచ్చాను. అదేంటంటే, నేను ఒక సూపర్ కమ్యూనిటీని బిల్డ్ చేయబోతున్నాను. మీలాంటి వారు సోషల్ మీడియా యూజ్ చేసుకుని మనీ ఎలా ఎర్న్ చేయాలి, అలాగే ఏఐ ఉపయోగించుకొని వేరే డిజిటల్ ప్రొడక్ట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అని నేర్చుకునే ప్లాట్ఫామే ఇది. ఈ కమ్యూనిటీలో కంటెంట్ క్రియేషన్, ఆటోమేషన్, మానిటైజేషన్, ప్యాసివ్ ఇన్కమ్ గురించి నేను కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ యూజ్ చేసుకొని చెప్పబోతాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న నా వాట్సాప్ గ్రూప్ లింక్ మీద క్లిక్ చేసుకొని నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో అప్కమింగ్ ఈవెంట్స్ అండ్ జూమ్ సెషన్స్ అన్నది నేను అందులో అప్డేట్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 163. ఇప్పటి వరకు జరిగిన కథ ఏంటంటే, కురుక్షేత్ర యుద్ధం 10వ రోజుకి చేరుకుంది. ఇందులో భాగంగా భీష్ముడు ఆఖరి రోజు. అందులో భీష్ముడిని శిఖండిని అడ్డుపెట్టుకుని అర్జునుడు సరసంధానం చేసి వధించాడు. భీష్ముడు ఎక్కడ దక్షిణాయంలో చనిపోతాడనే భయంతో దేవతలు ఉంటే, దానికి భీష్ముడు నా తండ్రి నుండి నాకు వచ్చిన వరం కారణంగా నేను నా ఇష్టం వచ్చిన సమయంలో చనిపోతానని అభయం ఇచ్చాడు దేవతలకు భీష్ముడు. భీష్ముడి మరణ వార్త విన్న ద్రోణుడు అక్కడే మూర్ఛపోయి మళ్ళీ తేరుకొని వచ్చాడు. ఆ తర్వాత సంజయుడు 10వ రోజు భీష్ముడు ఎలా చనిపోయాడని చెప్పడంతో నా ప్రీవియస్ వీడియో ముగిసింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సంజయ, ఇంతటి ఘోర వార్తను విని కూడా నా మనస్సు ఆవంతయము చలించటం లేదు. నాది హృదయమా లేక పాషాణమా తెలియకున్నది. ఇంతేనా, ఇంకా ఏమన్నా చెప్పవలసింది ఉన్నదా అని అడిగాడు ధృతరాష్ట్రుడు సంజయుడిని. అంతట సంజయుడు తదనంతరం విశేషములు చెప్పనారంభించాడు. అప్పుడు కౌరవులు పాండవులు తమ తమ ఆయుధములు విడిచి గాంగేయుని వద్దకు వెళ్ళారు. ధనుంజయుడు మాత్రం తన గాంధీవంతో సహా తాతగారి దగ్గరకు వెళ్ళాడు. ఆ సమయంలో ఇరుపక్షముల వారు తమ తమ ఆవేశకావేశములను రోషములను విడిచి పితామహుని ముందు నిలిచారు. భీష్ముడు, నీ తనయుల వంక చూసి నా తల వాలిపోతున్నది, దానికి ఒక ఆధారం కావాలిను అని అడగ్గా, నీ పుత్రులు పోయి వెనువెంటనే అతి సుత్తిమెత్తనైన దిండ్లు తీసుకుని వచ్చారు. వాటిని సున్నితంగా తిరస్కరించి గాంగేయుడు అర్జునుడి వైపు చూశాడు. అప్పుడు అర్జునుడు కళ్ళలో నీరు కుక్కుకుంటూ ఉంది. తన గాంధీవంతో తాతగారి తలవైపు ఉన్న 3 బాణములను భూమిలో నాటాడు. వాటి మీద తన తల పెట్టుకున్నాడు గాంగేయుడు. కౌరవ పాండవులను చూసి, నేను ఉత్తరాయ పుణ్యకాలము వచ్చే వరకు ఈ సరతల్పమును శనించదను, అప్పటిదాకా నాకు తగు రక్షణ కల్పించండి అని అడిగాడు. వారు వెంటనే అత్యంత భక్తితో భీష్ముడు పడిపోయిన ప్రాంతము చుట్టూ ఒక ప్రాకారము నిర్మించారు. ఇంతలో సుయోధను పంపిన వైద్యులు వచ్చారు. భీష్ముడికి వైద్యం చేయుటకు అనుమతి కొరకు ప్రార్థించారు. గాంగేయుడు సున్నితంగా వారి వైద్య సహాయకులను తిరస్కరించాడు. ఇంతలో దేవవ్రతుని దాహం వేసింది. నీరు కావాలని సైగ చేశాడు. నీ కుమారులు వెంటనే మధురమైన శీతపానీయములు అక్కడికి తెప్పించారు. కానీ వాటిని భీష్ముడు ముట్టలేదు. నేను సరతల్పమ గడిగితే ఇతర మూలకు నీటిని ముట్టను. నాకు తేజోమయమైన అస్త్ర విన్యాసముతో భూగర్భ జలములను ఉపరితలమునకు తెచ్చిన ఆ నీటిని సేవించదను అని పలికాడు. ఆ మాటలు విన్న నీ కుమారులు తక్కిన రాజులు భూగర్భ జలమును ఏ విధంగా ఉపరితలమునకు తీసుకొని రావాలను అని ఆలోచించటగా గాంగేయుడు అర్జునుడిని చూశారు. అర్జున, ఈ బాణముల వలన కలుగు బాధ నా సర్వాంగములు వేధించుచున్నది. నా దాహము తీర్చుటకు జలములు నీవే కొని తెచ్చి తేవలను అని పలికాడు. అప్పుడు అర్జునుడు పితామహుని ప్రదక్షిణ చేసి ఒక దివ్యాస్త్రమును సంధించాడు. పర్జన్య మంత్రముతో ఆ శరణమును అభిమంత్రించాడు. ఆ బాణమును భూమిలోకి వదిలాడు. భూమిలో నుండి స్వచ్ఛమైన భూగర్భ జలములను ధారాపాతముగా పైకి వేగిసాయి. అది చూసి కౌరవులను ఆశ్చర్యపోయారు. పాండుకుమారులు ఎంతో సంతోషించారు. ఆ భూగర్భ జలములతో తన దాహం తీర్చుకున్నాడు భీష్ముడు. ఆ ప్రకారం తృప్తి చెందాడు భీష్ముడు. అర్జునుడితో ఇలా అన్నాడు, అర్జున, నేను పూర్వము నారదుని వల్ల నిన్ను నరునిగా తెలుసుకున్నాను. నరనారాయణులైన నీవు శ్రీకృష్ణుడు కలిసి నీకు అసాధ్యము లేదు. మీ ఇద్దరితో వైరము తగద అని ఎన్నిసార్లు చెప్పినా ఈ కురునాథుడు వినలేదు. అతను భీముడి చేతిలో తగు ఫలితము అనుభవించగలడు, అది తథ్యము అని పలికి నీ కుమారుడు సుయోధనుని చూసి
సుయోధన అర్జునుడు నరుడు, అత్యద్భుత పరాక్రమశాలి. అతనికి నారాయణుడైన శ్రీకృష్ణుడు ఆప్తుడు. ఈ నరనారాయణులు జయించుటకు ఎవరి తరమూ కాదు. ఇప్పటికైనను నా మాట విని అజాతశత్రువైన ధర్మనందనకు ఇంద్రప్రస్థముతో సహా అతనికి సగరాజ్యము ఇచ్చి ఇమ్ము. మిగిలిన వాళ్ళైనా నిండు నూరేళ్లు బతకండి, ఈ యుద్ధము మానండి అని హితువు పలికాడు. ఎవరూ బదులు చెప్పలేదు. భీష్ముడికి నమస్కరించి ఎవరి నివాసాలకు వారు వెళ్ళిపోయారు. ఆ సమయమున కృష్ణుడు ధర్మనందనుని చూసి, ధర్మజ, దేవతలకు కూడా అజేయుడు అర్జునుడు, అతనిని గెలుచుటకే ఎవరి తరమూ కాదు అని పలికాడు. దానికి ధర్మరాజుడు, కృష్ణ, ఈ విజయము అంతయు నీ యొక్క తోడ్పాటు వల్లనే కలిగినది కదా, ఇందులో మా పరాక్రమం అంతయు ఏముంది అని వినయంగా పలికాడు. ఆ ప్రకారం ఒకరినొకరు ప్రశంసించుకొనుచు అందరూ తమ తమ నివాసాలకు వెళ్ళిపోయారు. అనంతరము కర్ణుడు ఒంటరిగా భీష్ముడి వద్దకు వెళ్ళాడు. అతని పాదములకు భక్తితో నమస్కరించాడు. పితామహ, నా మీద కోపం మాని నన్ను అధిక వాత్సల్యంతో చల్లగా చూసి తగిన మాట్లాడండి అని ప్రార్థించాడు. అప్పుడు భీష్ముడు కర్ణుడితో ప్రేమతో దగ్గరగా పిలిచాడు. ఒక చెయ్యి ఎత్తి అతన్ని కౌగిలించుకోమన్నాడు. అక్కడ ఉన్న రక్షక భటులను దూరంగా వెళ్ళమని చెప్పాడు. తమ మాటలు ఎవరూ వినడం లేదని తెలుసుకొని కర్ణుడితో ఇలా అన్నాడు. కర్ణ, నాకెందుకయ్యా నీ మీద కోపము? నీవు కులభేదముతో మాట్లాడుతున్నావని, కురు పాండవులకు మధ్య వైరము ఎగదోయుచున్నావని నిన్ను నిందించగానే కానీ నాకు నీ మీద ఏమాత్రం కోపం లేదు. అది పెద్దవాడిగా నేను నీకు వేసిన శిక్ష గాని ద్వేషము కాదు. నీ పుట్టక దైవికము. అందువలన మామూలు మానవులు నిన్ను ఎదిరింపజాలరు, గెలవజాలరు. నీవు కుంతీపుత్రుడువు కానీ రాధాపుత్రుడువు కావు. ఈ విషయములు వ్యాసుడు నాకు ఏకాంతములో చెప్పాడు. నాకు నీ యొక్క పరాక్రమ తెలియను. నీవు పాండవుల తనయుడు కావున నాకు నీ యందు వాత్సల్యమే గాని మత్సరము లేదు. ఇంకొక మాట, నేను కురు పాండవులకు వైరము తగదు అని చెప్పాను. ఎందుకంటే పాండవులు అజేయులు. అప్రమేయుడగు శ్రీకృష్ణుడు వారికి అండగా ఉన్నాడు. కాబట్టి వారితో విరదం మంచిది కాదు. నీవు కూడా మరొక తలపు మనసులో పెట్టుకోకుండా పాండవులతో కలిసి ఉండు అని హితవు పలికాడు భీష్ముడు. దానికి కర్ణుడు, పితామహ, నేను రాధేయుడను కాను, కౌంతేయుడని ఇంతకు ముందే విన్నాను. కానీ ఈ సమయమున కుంతీపుత్రులతో నాకు పొత్తు కుదురుతుందా చెప్పండి? పాండవులు మహాబలులు, వారికి శ్రీకృష్ణుడు సహాయము కలదు. వారిని యుద్ధములో జయింపలేము, అది తథ్యము. కానీ ఇప్పటిదాకా నేను సుయోధనుడితో ప్రావును, ఆయన చేత సకలమైన మన్నలను పొంది ఈ సమయంలో అతన్ని విడిచిపోవుట ధర్మమా, న్యాయమా? అది వీరత్వము మనిపించుకుంటుందా? అదియూ కాక నేను నాడు కౌరవ సభలో పాండవులను పెక్కు విధములుగా నిందించాను. పాండవులను అహర్నిశము కీడు తలపెట్టాను. కౌరవులకు పాండవులకు మధ్య వైరమును రగిల్చాను, పెంచి పోషించాను. నేనంటే పాండవులకు అసహ్యము పుట్టేటట్టు ప్రవర్తించాను. ఈ పరిస్థితుల్లో నాకు వారితో యుద్ధమే శరణ్యము, కానీ పొత్తు కాదు. సర్వము దైవిక దీనము. మన చేతుల్లో ఏమీ లేదు కదా. మీరు మారు మాట్లాడక నన్ను పాండవులతో యుద్ధమునకు దీవించి పంపండి. నా సేవాధర్మము నేను నిర్వర్తించెదను. నా బల పరాక్రమములు అర్జునుల ముందు ప్రదర్శించెదను అని పలికాడు కర్ణుడు. కర్ణ, నీవు అంతటి పరాక్రమశాలివి అవి నాకు తెలుసు. సుయోధనుడికి నీ భుజబలమే కదా అత్యంత సహాయకారి. కావున రారాజుకు ప్రియం కలిగేటట్టు సకలము ఆచరింపుము. నీకు నేను అనుజ్ఞ ఇస్తున్నాను. ఏమాత్రం అనుమానపడకుండా నీ మనసుకు తోచినట్టు చేయము అని పలికాడు. భీష్ముడు ఆదర్శపూర్వకమైన పలుకులతో ఎంతో ఆనందించాడు. కర్ణుడు భీష్ముడి వద్ద అనుజ్ఞ పొంది తన నివాసనకు వెళ్ళాడు అని సంజయుడు 10వ రోజు యుద్ధ విశేషాలు ధృతరాష్ట్రుడితో వివరించాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.